శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 24వ తేదీ జూన్ నెల 2026వ సంవత్సరం బుధవారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి తృతీయంలో ఉన్నటువంటి రవి యొక్క సంచారము, చతుర్థంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు, బుధుడి యొక్క సంచారము, అలాగే సప్తమ స్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారము, ఇక లాభస్థానంలో ఉన్నటువంటి రాహు యొక్క సంచారము, వెరసి 5 గ్రహాల యొక్క సంచారము కూడా చాలా చాలా అద్భుతంగా ఉంటున్న కారణం చేత మేషరాశి వారికి శుభ ఫలితాలు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. వీరు వాక్కు రీత్యా కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలము, సంతానం రీత్యా జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలము, అలాగే రుణభారాలు కూడా కొంచెం ఎక్కువ అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎంత లాభాల బాటలో ఉన్నప్పటికీ వచ్చిన ధనము సరిపోదు. లాభం అంటే మీకు ఖర్చులన్నీ పోను, ఇంకా బోళ్ళంత ధనం మిగిలేటంత లాభం కాదు. లాభస్థానంలో ఒక గ్రహం ఉంది అంటే మీకు ధనాన్ని చేకూరుస్తుంది, వస్తువుల్ని చేకూరుస్తుంది, వాహనాలని చేకూరుస్తుంది. అలాగే ఎవరైనా మిమ్మల్ని రికమెండ్ చేయాలన్నా, మీరు ఎవరినైనా రికమెండ్ చేయాలన్నా అలాంటి పరిస్థితులన్నింటినీ సక్రమంగా ఉండేటట్టుగా చేస్తుంది. ఇక్కడ లాభస్థానంలో రాహు గారు ఉన్నారు. మీకు ధనం అయితే ఊహించిన దానికన్నా ఎక్కువ ధనం వస్తుంది, కానీ ఖర్చులు కూడా అంతకన్నా ఎక్కువగా ఉంటూ ఉన్నట్లయితే అప్పుడు ఈ ధనం సరిపోదు. కాబట్టి ఈ ధనం రుణభారాల విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి అని చెప్పి మరీ తెలియజేస్తున్నాను. స్థాన చలనానికి అవకాశం ఉంది. ఏ పనులైనా కొన్ని పనులు కొంచెం మందకోడుగా జరుగుతాయి అని కూడా తెలియజెప్తూ ఉన్నాను. అయితే అన్నదమ్ముల సహాయ సహకారం చాలా బాగుంది. అలాగే ఈ మాతృవర్గ రీత్యా కూడా అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలు ఉన్నాయి. స్థిర చరాస్తుల వృద్ధి ఉన్నది. ఏదైనా కొనుగోలు అమ్మకాలు చేసేటప్పుడు అప్పుడు జాగ్రత్తలు పాటించుకుంటూ వెళ్ళండి. అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఆలయాన్ని శుభ్రం చేయడం, ఆలయానికి సేవ చేయడం, ఇలాంటివి చేయడానికి కొంత సమయాన్ని కేటాయించండి. చాలా వరకు మంచిది. గురువుగారు అర్ధాష్టమంలో ఉన్నారు. ఇప్పుడు గురుబలాన్ని పెంచుకున్నట్లయితే మీరు ఆలయాలకు సేవ చేసి లేదా ఆశ్రమాలకు చేసి, మీకు సద్గురువులు ఉన్నట్లయితే వెళ్ళి వారి యొక్క ఆశీర్వాదం తీసుకోండి. చాలా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. వృషభ రాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి శని గారి యొక్క సంచారం చాలా చాలా బాగుంటూ ఉండగా, తృతీయ స్థానంలో బుధుని యొక్క సంచారం బాగుంది. అలాగే షష్ఠ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం బాగుంది. ఎప్పుడైతే 3 గ్రహాల యొక్క సంచారం చాలా బాగుందో వీళ్ళకి అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగడానికి కావలసినటువంటి మనోబలం చాలా బాగుంది అని చెప్పచ్చు. కార్యసిద్ధి కలుగుతుంది. అలాగే మన సంకల్పాలు చక్కగా చేసుకోగలుగుతారు. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగుంటాయి. ఏదైనా పని ప్రారంభించినప్పుడు ఆ ప్రారంభం చక్కటి కృషితో కనుక ప్రారంభమైనట్టయితే చాలా వరకు విజయావకాశాలు ఉంటాయి అని చెప్పి తెలియజేయడం జరుగుతోంది. అలాగే పితృవర్గ రీత్యా బాగుంది. ఇక ఉద్యోగ రీత్యా కూడా బాగుంది అని చెప్పచ్చు. లాభాల బాటలో ఉంటారు. అనేక విధాల మనశ్శాంతి కొరకు ప్రయత్నం చేయండి. మనశ్శాంతి అనేది కొంచెం తక్కువ అవుతోందా అన్నట్టుగా ఉంది. అయితే మనశ్శాంతి పెంచుకోవడం కోసం యోగా చేయడము, కాస్త ఓర్పు కలిగి ఉండడము, ఏ పరిస్థితుల్లో అయినా కానీ ఏవైనా మీ మీద అభియోగాలు వస్తూ ఉన్నట్టయితే కొంచెం ఓర్పు కలిగి ఉండి వాటి సంగతి తర్వాత చూద్దాము అని చెప్పి మనసుని సంయమనం చేసుకోవడము ఇప్పుడు చాలా అవసరం అని చెప్పి తెలియజేస్తున్నాను. లలిత సహస్రనామ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. మరింతగా యోగదాయకంగా జీవితం జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. మిథున రాశి వారికి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి బుధుని సంచారము, గురుని సంచారము, శుక్రాచార్యుల వారి సంచారము చాలా బాగుంది అని చెప్పచ్చు. మరి మిగతా గ్రహాల యొక్క పరిస్థితి, అలాగే తృతీయ స్థానంలో కేతువు గారి యొక్క పరిస్థితి బాగుంది. ఎప్పుడైతే 4 గ్రహాల యొక్క ఉన్నతి చాలా బాగుందో మిథున రాశి వారికి చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. ఇది అత్యంత శుభకరమైనటువంటి సమయంగా తెలియచేస్తూ ఉన్నాను.
ఉద్యోగ జీవితం బాగుంది, వ్యాపార జీవితం బాగుంది, భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంది, మీ మాట తీరు బాగుంది, కుటుంబం బాగుంది, కుటుంబ సౌఖ్యం బాగుంది, అన్నదమ్ములలో చక్కటి ఐకమత్యం ఉంటూ ఒకరికొకరి సహాయ సహకారాలు అందించుకుంటూ అనితర సాధ్యమైనటువంటి పనులని కూడా సుసాధ్యం చేయగలిగేటటువంటి ప్రణాళికలు వేసుకుని విజయావకాశాలు సంపాదించుకుంటారు. బంధువర్గ రీత్యా బాగుంది. బంధువులతో చాలా వరకు మీరు కలుపుగోలుతనంగా ఉంటారు. ప్రతివారు మిమ్మల్ని ప్రేమించడానికి అవకాశం ఉంది. సంతానం బాగున్నారు. భార్యాభర్తల అన్యోన్యత చాలా చాలా బాగుంది. వివాహాది శుభకార్యాలు కూడా కుదిరేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అన్ని విధాలుగాను అనుకూలమైనటువంటి పరిస్థితులే మీకు ఉన్నాయి కాబట్టి అనుకూలత అనేది మిథున రాశి వారికి ఇప్పుడు సొంతం అన్నట్టుగా ఉంటుంది. మరింత అనుకూలతలు సంతరించుకోవడానికి నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, విష్ణు సహస్రనామం చదవండి లేదా వినండి. అద్భుతమైన ఫలితాలు మీకు ఉన్నాయి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురు శుక్రులు అద్భుతమైన ఫలితాన్ని ఇస్తూ ఉండగా ఇక మిగతా గ్రహాల యొక్క ఫలితాలు ఏమన్నా బాగున్నాయి అంటే ఒక్క కుజుడు మాత్రమే బాగున్నారు. అయితే కర్కాటక రాశికి యోగకారకుడు అవుతూనే కుజుడు ఇక్కడ లాభస్థానంలో ఉన్నారు. సంతాన రీత్యా చాలా చాలా బాగుంటుంది. అలాగే స్థిరచరాస్తుల వృద్ధి రీత్యా బాగుంటుంది. మాటల యొక్క వాడుక విధానం చాలా బాగుంటుంది. పరపతి బాగుంటుంది. కీర్తి ప్రతిష్టలు బాగుంటాయి. ఊహించని విధంగా ధనలాభాలు ఉంటాయి. కుటుంబ జీవితంలో కొంచెం ధనము ఎక్కువగా ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే కుటుంబంలో ఉన్నటువంటి ఐకమత్యం ద్వారా మీరు దీనిని చక్కగా మంచిగా సాధించుకోగలుగుతారు. ఒకళ్ళు ఒక ఖర్చు, ఒకళ్ళు ఒక ఖర్చు, ఆ విధంగా చేసి మీరు ఎట్లయినా కానీ ఆ ఖర్చుల్ని సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. వాహనాల కొనుగోలు అమ్మకాల విషయాలలో అద్భుతమైన గ్రహస్థితులు ఉన్నాయి, పరిస్థితులు ఉన్నాయి. అలాగే ఉద్యోగ జీవితం కానీ, వ్యాపార జీవితం కానీ, భార్యాభర్తల అన్యోన్యత పట్ల కానీ, సంతాన విషయంలో కానీ సంతృప్తి కలిగించే అంశాలు ఉన్నాయి. మీరు కొత్త పనులు ఏమైనా ప్రారంభించినా కూడా అవి మీకు అనుకూలమే అవుతాయి అని చెప్పి తెలియజేస్తూ, ఎన్నో రకాల శుభ పరిణామాలు మీకు ఉంటున్న కారణం చేత మీరు మీ ఇంటి ఇలవేల్పుని పూజించండి. అద్భుతమైనటువంటి మనశ్శాంతి, అభివృద్ధి మీ సొంతం. సింహరాశి. సింహరాశి వారికి అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగడానికి కావలసినటువంటి పరిస్థితులు ఉన్నాయా అంటే ప్రతిరోజు ఏమి చెప్తున్నామో ఈ రోజు కూడా అదే పరిస్థితులు ఉన్నాయి. శుభాశుభ మిశ్రమ ఫలితాలు అన్నమాట. వ్యయస్థానంలో గురు శుక్రులు ఫలితాలను ఇస్తున్నారు. లాభస్థానంలో రవి గారు మంచి ఫలితాలను ఇస్తున్నారు. మరి ఇక్కడ 3 గ్రహాలు శుభ ఫలితాలను ఇస్తుండగా అక్కడ కేతువు గాని, రాశిని చూస్తూ ఉన్నటువంటి రాహు గాని, అష్టమ స్థానంలో ఉన్న శని గారు గాని చాలా వరకు ఇబ్బందికరమైన ఫలితాలను ఇస్తున్న కారణం చేత శుభాశుభ మిశ్రమ ఫలితాలు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. వీటిని మీరు మంచి ఫలితాలుగా మలచుకోవడానికి దైవభక్తిని పెంపొందించుకోండి, దైవ ఆరాధన చేయండి. అలాగే నవధాన్యాలు దానం చేయండి, ఇష్టదేవత ఆరాధన చెయ్యండి, ఓర్పు కలిగి ఉండండి. అలాగే తృతీయ స్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారము కూడా బాగుంది. అయితే అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటూనే కాస్త వాళ్ళ పట్ల అసంతృప్తి ఉండడానికి కూడా అవకాశం ఉంది. ఏదో విధంగా ధనం అనేది ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది. ఎంత శుభకార్యాల పరంపరలో మీరు ధనాన్ని ఖర్చు పెడుతున్నా ఏదో ఒక మూల అసంతృప్తి అనేది ఉంటుంది. కానీ ఎవరి మీద నిందలు వేయద్దు, ఎవరి పట్ల కూడా అనుచితంగా ప్రవర్తించవద్దు. ఈ 2 కూడా జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పి తెలియజేస్తున్నాను. శని గారికి తైలాభిషేకం చేయించండి, మరింత ప్రశాంత జీవితం ఉంటుంది. నేను ప్రతిరోజు ఈ సూచన చేస్తూ ఉంటాను. ప్రతిరోజు మిమ్మల్ని తైలాభిషేకం చేసుకోమని కాదు, చేసుకోని వాళ్ళు చేసుకోవాలి. ఇది చెప్పదగ్గ సూచన. ఒకసారి చేసుకున్నటువంటి వారు మళ్ళీ ఇప్పుడిప్పుడే అవసరం లేదు. ఒక 3-4 నెలలకి అప్పుడు శని గారికి మళ్ళీ ఒకసారి తైలాభిషేకం చేసుకోవచ్చు. కానీ అసలు ఒక్కసారి కూడా చేసుకోని వారు తప్పనిసరిగా చేసుకోండి. 3-4 నెలలు అయిన వారు కూడా చేసుకోండి. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ మరింత ప్రశాంతకరమైన జీవితం కోసం చెప్పినటువంటి పరిహారాలు పాటించండి. కన్యరాశి. కన్యరాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రాహు గారి యొక్క సంచారము మంచి ఫలితాలను ఇస్తూ ఉండగా
దశమ స్థానంలో రవి గారి యొక్క స్థితి చాలా అద్భుతం అండి. వెనక్కి తిరిగి చూడక్కర్లేని విధంగా దశమంలో రవి గారి యొక్క ఫలితాలుంటాయి. అలాగే ఏకాదశంలో గురు, శుక్ర, బుధ వెరసి మొత్తం 5 గ్రహాల యొక్క ఫలితాలు ఎప్పుడైతే మీకు కన్యా రాశి వారిని అలరిస్తున్నాయో, ఇక చాలా చాలా మంచి కాలం అని చెప్పొచ్చు. మరి శని గారి యొక్క దృష్టి పడుతోంది గదండీ! అంటే శని గారి యొక్క దృష్టి మీదనే గురువు గారి యొక్క దృష్టి ఉంది. శని గారి సంచారం మీద గురువుగారి దృష్టి ఉంది కాబట్టి, శని గారి యొక్క స్థితి అంత చెడ్డ ఫలితాలను ఇవ్వబోదు. దృష్టులు మంచి ఫలితాలనే ఇస్తాయి. కానీ ఇక్కడ గురుబలం అనేది బాగా ఉపయుక్తం అవుతున్న కారణం చేత ఇక్కడ శని గారి యొక్క దుష్ట ఫలితం అనేది తగ్గిపోతుందన్నమాట. అలాగే శని గారి మీద కూడా గురువు గారి శుభదృష్టి పడుతున్న కారణం చేత ఇక మీరు వెనక్కి తిరిగి చూడవలసిన పనే లేదు. దానాలు, ధర్మాలు ఏవైనా సరే కాస్త పరిమితంగా చేసుకోండి. ఊహించని విధంగా మీకు ధనలాభాలు ఉన్నాయి. కుటుంబ జీవితం బాగుంటుంది, ఉద్యోగ జీవితం బాగుంటుంది. ఉద్యోగ జీవితంలో ఐకమత్యం బాగా ఎక్కువగా కనిపిస్తోంది. ఐక్యత అనేది చాలా ఎన్నో రకాలుగా చెప్పచ్చు. సహకారం, కింది ఉద్యోగస్తుల సహకారం ఉంటుంది, పై ఉద్యోగస్తుల సహకారం ఉంటుంది, తోటి ఉద్యోగస్తుల సహకారం ఉంటుంది. మాట తీరు బాగుంటుంది, మీకు ఉద్యోగ జీవితంలో ఉన్నతి బాగుంటుంది, ధన ఆదాయం బాగుంటుంది, కీర్తి ప్రతిష్టలు బాగుంటాయి. అలాగే పితృవర్గ రీత్యా బాగుంటుంది, మాతృవర్గ రీత్యా బాగుంటుంది, భార్యాభర్తల అన్యోన్యత రీత్యా బాగుంటుంది, పబ్లిక్ రిలేషన్స్ రీత్యా బాగుంటుంది, వివాహాది శుభకార్యాల రీత్యా కూడా కుదరడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ జీవితంలో ఊహించని విధంగా కూడా మంచి మంచి మార్పులు ఉన్నాయి. ఇలా ఎన్నో రకాలుగా బాగున్నప్పుడు ఇక మీరు ఆలోచించాల్సిన పనే లేదు. శని గారికి ఒక్కసారి తైలాభిషేకం చేయించండి, ఇంటి ఇలవేల్పుని పూజించండి, మరింత శుభకరమైన ఫలితాలు మీకు ఉంటాయి. తులారాశి. తులారాశి వారికి రాశిలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారము, షష్ఠ స్థానంలో ఉన్నటువంటి శని గారి యొక్క సంచారము, అలాగే దశమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి యొక్క సంచారము, లాభస్థానంలో ఉన్నటువంటి కేతు యొక్క సంచారము వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి కూడా చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఎన్ని రకాలుగా మీరు ఆనందించాలో అన్ని రకాలుగాను ఆనందిస్తారు. రాశిలోనే చంద్రుడు ఉన్నప్పుడు చక్కటి మృష్టాన్న భోజనాలు ఉంటాయి, వినోద కాలక్షేపాలు ఉంటాయి, 10 మందిని ఆకట్టుకోగలిగే స్వభావం ఉంటుంది, హాస్య చతురత ఉంటుంది, పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి, వివాహాది శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంది. అలాగే మీరు పాల్గొనే అవకాశం కూడా ఉంది. మీ ఇంట కూడా శుభకార్యాలు ఉంటాయి. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగా పెరుగుతుంది. ఉద్యోగ జీవితం బాగుంటుంది, ధన లాభాలు బాగుంటాయి, వాహన లాభాలు బాగుంటాయి, వస్తు లాభాలు బాగుంటాయి, మొండి బాకీలు వసూలవుతాయి, ఆరోగ్యం కూడా చక్కగా సేద తీరుతుంది, కుదుట పడతారు, అనారోగ్యవంతులు తిరిగి ఆరోగ్యవంతులు అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎన్ని విధాలుగా మనసుకి ప్రశాంతత కలగాలో అన్ని విధాలుగాను కలుగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. లలిత సహస్రనామ స్తోత్ర పారాయణాలు విడవకుండా చేయండి, ఇష్టదేవతని ప్రార్థించండి, మరింత మంచి ఫలితాలు ఉంటాయి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఎక్కడ అనుమానం లేని విధంగా సజావుగా పరిస్థితులు జరిగిపోతూ ఉంటాయి. అంటే చాలా పరిస్థితులలో మీరు ఓర్పు చూపించడం అనేది చాలా ప్రధానంగా కనిపిస్తూ ఉంటుంది. నవమ స్థానంలో ఉన్నటువంటి గురు, శుక్ర, బుధ 3 గ్రహాల యొక్క సంచారంలో కూడా గురు శుక్ర సంచారం చాలా చాలా మేలు చేసే విధంగా ఉంది. మరి 2 గ్రహాలు మాత్రమే మేలు చేస్తున్నాయి కదా అంటే, ఒక్క గురువు గారు చాలు మేలు చేయడానికి. నవమ స్థానంలో గురువు గారు చాలా అత్యంత కోణస్థితి కాబట్టి అది అత్యంత బలోపేతమైనటువంటి స్థానం అన్నమాట. మరి అలాంటి స్థానంలో 2 పెద్ద శుభకరమైన గ్రహాలు ఉన్నాయి అంటే అది అసలు మాటలైన విషయం కాదండి. పంచమ దృష్టి చేత రాశిని చూస్తూ ఉంటారు. ఆయన ద్వితీయాధిపతి పంచమాధిపతి అవుతూ నవమంలో ఉన్నారు. అంటే ఎన్ని రకాలుగా బాగుంటుంది మీకు. వాక్కు రీత్యా బాగుంటుంది, కుటుంబ రీత్యా బాగుంటుంది, అన్యోన్యత రీత్యా బాగుంటుంది, అలాగే కుటుంబ సభ్యుల యొక్క వృద్ధి రీత్యా బాగుంటుంది, సంతాన రీత్యా బాగుంటుంది, ఇక పితృవర్గ రీత్యా బాగుంటుంది, దూర ప్రాంత ప్రయాణాల రీత్యా బాగుంటుంది,
పిత్రార్జితం కూడా మీ చేతికి వచ్చే విధంగా ఉంటుంది. అలాగే దైవ కార్యాలు చేసే విధంగా ఉంటుంది. ఇంట వివాహాది శుభకార్యాలు జరిగే విధంగా ఉంటుంది. మనోబలం పెరుగుతుంది. ఆదాయం పెరుగుతుంది. అలాగే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఇన్ని రకాల లాభాలుంటే ఇక మనము ఏ గ్రహాలు బాగున్నాయి, ఏ గ్రహాలు బాలేదు అని తరచి తరచి చూసుకోవాల్సినటువంటి పనే లేదు. గురువుగారి యొక్క స్థితి సంచారమే చాలా అద్భుతంగా దృష్టిని ఇస్తున్నాయి, ఫలితాన్ని ఇస్తున్నాయి, మనశ్శాంతిని ఇస్తున్నాయి. ఇన్ని రకాలుగా బాగున్నప్పుడు ఇక ఆలోచించాల్సిన పని లేదని చెప్పి తెలియజేస్తూ, వృశ్చిక రాశి వారికి మరింత బలాలు పెరగడం కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి. అలాగే ఆలయంలో సేవ చెయ్యండి. ఏ ఆలయమైనా పర్వాలా, సేవ చేయండి. మరింత అభివృద్ధి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ, ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి తృతీయంలో ఉన్నటువంటి రాహు యొక్క సంచారం చాలా చాలా బాగుంటూ ఉండగా, అష్టమ స్థానంలో శుక్రాచార్యుల వారు చాలా బాగున్నారు. లాభస్థానంలో చంద్రుడు చాలా బాగున్నారు. వెరసి 3 గ్రహాల యొక్క ఉనికి చాలా అద్భుతంగా ఉంటున్న కారణం చేత అనుకోని విధంగా వచ్చేటటువంటి ఫలితాలు, ఏవైతే వ్యతిరేక ఫలితాలు ఉన్నాయో వాటిని మీరు సమర్థవంతంగా ఎదుర్కోగలిగేటటువంటి సామర్థ్యం మీకు ఏర్పడుతుంది. తృతీయ స్థానంలో రాహు గారి సంచారము ధైర్య సాహసోపేతమైన నిర్ణయాలని తీసుకునే విధంగా ఉంటుంది. అలాగే సమస్యల పైన సాధన ఎక్కువ చేసేటట్టుగా ఉంటుంది. అలాగే విజయం కూడా లభిస్తుంది. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే లాభాల బాటలో ఉన్నారు అని కూడా కాస్త సంతృప్తిగా ఉండండి. ఇక మిగతా అన్ని విషయాలలోనూ మీరు ఓర్పు కలిగి ఉంటూ మీ కృషిని మీరు చేయవలసి ఉంటుంది. విలువైన వస్తువుల్ని సేకరించుకోగలిగేటటువంటి స్థితి కనిపిస్తోంది. భార్యాభర్తల అన్యోన్యత విషయంలో ఓర్పు కలిగి ఉండండి. మాతృవర్గ రీత్యా కానీ, సంతాన రీత్యా కానీ, ఉద్యోగ రీత్యా కానీ కొంచెం ఓర్పుగా ఉన్నందువల్ల ఫలితాలు అయితే ఏమీ వ్యతిరేకమైన ఫలితాలు అయితే ఉండబోవు. ప్రశాంత జీవితం ఉంటుంది ఇవాళ మీకు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. దక్షిణామూర్తి శ్లోకాలు విడవకుండా పారాయణ చేయండి. అలాగే యోగా చేయండి. మరింత శుభ ఫలితాలు ఉంటాయి. మకర రాశి మకర రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి శని గారి యొక్క సంచారం చాలా చాలా బాగుంటూ ఉండగా, షష్ఠ స్థానంలో రవి గారు బాగున్నారు. సప్తమ స్థానంలో గురువు గారు బాగున్నారు. వెరసి 3 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే దశమ స్థానంలో ఉన్న చంద్రుని యొక్క సంచార బలము కూడా అద్భుతంగా ఉన్నది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇక్కడ మరొక విషయాన్ని కూడా తెలియచెప్పాలి. సప్తమ స్థానంలో గురుగారు బాగుండి దశమ స్థానంలో చంద్రుడు బాగున్నారు అంటే ఉద్యోగ జీవితం బాగుంటుంది, వ్యాపార జీవితం బాగుంటుంది, భార్యాభర్తల అనుకూలత బాగుంటుంది, మీరు చేసేటటువంటి ఉద్యోగంలో ఉన్నతి కనిపిస్తుంది, ధన ఆదాయం పెరుగుతుంది, ఇంట శుభకార్యాలు ఉంటాయి. శుభప్రదమైనటువంటి కార్యక్రమాలలోనే ఎక్కువగా మీరు ప్రధాన పాత్ర పోషించవలసి వస్తుంది. అన్నదమ్ములతో సహాయ సహకారాల విషయంలో ఎక్కడా కూడా మీకు అసంతృప్తి అనేది లేకుండా చాలా సంతృప్తికరమైనటువంటి విధంగా మీ అన్నగారు కానీ, తమ్ముడు కానీ మీకు బాగా దోహదం చేస్తారు, సహాయ సహకారాలు అందిస్తారు అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను. ధన ఆదాయము, కీర్తి ప్రతిష్టలు ఎప్పుడైతే ఈ 2 చాలా బాగుంటాయో మిగతావన్నిటినీ మనము చక్కదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ గురు బలం చాలా బాగున్న కారణం చేత, చంద్ర బలం చాలా బాగున్న కారణం చేత, శనిగారి బలం చాలా బాగున్న కారణం చేత అనేక విధాలుగా ఈ ఫలితాలు మీకు కలుగుతున్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. శివారాధన చెయ్యండి. అలాగే మీ ఇష్టదేవత, ఇంటి దేవత ఆరాధించండి. మరింత శుభకరమైన ఫలితాలు మీకు ఉంటాయి. కుంభరాశి కుంభరాశి వారికి ఎప్పుడు గ్రహస్థితులు చాలా బాగుంటాయి అని అనుకోవడానికి లేదు. ఒక్కొక్కసారి ఒక గ్రహమే బాగుండొచ్చు, లేదా 2 గ్రహాలు బాగుండొచ్చు, ఒక్కొక్కసారి అసలు ఏ గ్రహాలు కూడా బాగుండకపోవచ్చు. అయినప్పటికీ కూడా మన మనోబలాన్ని తగ్గనివ్వకూడదు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన అన్నమాట. షష్ఠ స్థానంలో బుధుని యొక్క సంచారము చాలా చాలా బాగుంటూ ఉండగా, ఇక మిగతా గ్రహాల యొక్క అనుకూలత ఏమీ కనబడబోవడం లేదు. మనోబలాన్ని పెంచుకోండి. ద్వితీయ స్థానం మీద సంచరిస్తూ ఉన్నటువంటి గురువు గారి యొక్క దృష్టి సంచార ఫలము కుటుంబ జీవితంలో కాస్త అనుకూలతలని ఇస్తోంది.
ఇక మీరు ఏమీ ఆలోచించకుండా పూర్తిగా దైవం మీదనే మనస్సు లగ్నం చేయండి. మీరు చేసే 10 నిమిషాలు ధ్యానమైనా, 5 నిమిషాలు ధ్యానమైనా భక్తి ప్రపత్తులతో చేయండి. ఇది చాలా అవసరం అన్నమాట. ఎప్పుడైతే మన భక్తిని భగవంతుడి పాదాల ముందర పెట్టామో, ఈ గ్రహస్థితులలో ఏర్పడుతూ ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, అవన్నీ కాస్త తగ్గడానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇంటి ఇలవెల్పుని పూజించండి, శివారాధన చేయండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి, ప్రశాంత చిత్తంతో ఉండండి. మీనరాశి. మీనరాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి కుజుని యొక్క సంచారం బాగుంది. పంచమ స్థానంలో ఉన్నటువంటి గురువు గారు గాని, శుక్రాచార్యుల వారు గాని చాలా బాగున్నారు. అలాగే షష్ఠ స్థానంలో ఉన్నటువంటి కేతు యొక్క సంచారం చాలా బాగుంది అని చెప్పొచ్చు. వెరసి 4 గ్రహాల యొక్క శుభ ఫలితాలు కూడా మీనరాశి వారికి చాలా మంచి ఫలితాలను ఇస్తూ ఉన్నాయి. అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. కుటుంబ జీవితం బాగుంటుంది. పిత్రార్జితాలు బాగుంటాయి. మనోబలం పెరుగుతుంది. సంతాన రీత్యా బాగుంటుంది. సంతాన అభివృద్ధి చాలా చక్కగా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. సంతానం వల్ల సహాయ సహకారాలు కలిగి కూడా చాలా సంతృప్తిగా ఉంటారు. అలాగే దైవ బలం బాగా పెరుగుతుంది. పంచమ స్థానంలో గురు శుక్రులు ఇద్దరు ఉండడం అనేది చాలా చాలా అదృష్టవంతమైనటువంటి వ్యవహారం. దైవ భక్తి అనేది మీకు పెంపొందడమే కాదు, దైవం యొక్క ఆశీస్సులు కూడా మీకు ఉంటాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే నవమ దృష్టి ఎప్పుడైతే గురువుగారి యొక్క నవమ దృష్టి రాశి మీద పడుతోందో, రాశి పునీతమయ్యి సన్మాన సత్కారాలకి అర్హులవుతున్నారు. పిత్రార్జితం చాలా చక్కగా అనుకూలమవుతుంది. ఇప్పటికిప్పుడే పిత్రార్జితం వచ్చినా రాకపోయినా వచ్చే దిశగా పరిస్థితులన్నీ ఎక్కడ ఆటంకాలు లేని విధంగా అవుతుంది. మీ తండ్రి గారే మీకు స్వయంగా కూడా కొన్ని అధిక బాధ్యతలనిచ్చి మీరు చూసుకోమని చెప్పి తెలియచెప్పవచ్చు. ఆ రకంగా కూడా కొన్ని పిత్రార్జితాలు వస్తాయి. ఈ విధంగా ఎప్పుడైతే మానసికమైన ప్రశాంతత ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది, అనుకోని విధంగా అదృష్టవంతమైన కాలం అని చెప్తున్నాను. అందుకనే అనుకోని విధంగా వచ్చేటటువంటి విజయాలు మీకు చాలా చాలా సంతృప్తినిస్తాయి. ఇవన్నీ కూడా మీనరాశి వారిని చాలా సంతృప్తికర జీవితంలో ఉంచుతున్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయించండి. అలాగే శివారాధన చెయ్యండి, హనుమాన్ చాలీసా పఠన చేయండి. మరింత అభివృద్ధి పదంలో ఉంటారు. మిగతా అన్ని విషయాలలోనూ ఓర్పు కలిగి ఉండండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.